వేసవి సెలవులు నడుస్తూ ఉంటాయి. రాము, మున్నా, గుడ్డి, సోను, పింకీ ఇంకా మిగతా స్నేహితులు కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే శర్మ బాబాయ్ కోపంగా అక్కడికొస్తారు. ఇప్పుడేమైంది బాబాయ్? నిన్న మేము బాల్ నెమ్మదిగానే కదా వేశాము. నెమ్మదిగా విసిరారా? కిందటి వారం నా కిటికీ అద్దం ఎవరు పగలగొట్టారు? నిన్నేమో బాల్ నా ఆవుకు తగిలింది. కాని బాబాయ్ మేము వేరే చోట ఆడుకున్నాం. చెప్పడం అయితే చాలా సులభం. రేపటి నుంచి ఇక్కడ ఎవరు క్రికెట్ ఆడకూడదు. పిల్లలందరూ నిరాశ చెందుతారు. మైదానాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతారు. గులాబో బామ్మ పిల్లలందరూ దిగులుగా ఉండటం చూసి వాళ్ల దగ్గరికి వెళ్తుంది. అరే పిల్లలు, ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నారు? బామ్మ, మమ్మల్నెవ్వరూ ఆడనివ్వడం లేదు. ఎప్పుడు ఆడుకున్నా ఎవరో ఒకరు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. అరేరే, ఆడుకునే వయసులో ఆడుకోలేదంటే ఇంకెప్పుడు ఆడుకుంటారు? సరే, నేనేదో ఒకటి చేస్తానుండండి. గులాబో బామ్మ పిల్లల్ని తీసుకుని తిన్నగా సర్పంచ్ జగన్నాథ్ ఇంటికి చేరుకుంటుంది. సర్పంచ్ గారు, పిల్లలు ఆడుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు ఆడుకోకుండా ఆపకండి. వీళ్లే మన గ్రామానికి భవిష్యత్తు. బామ్మ, మీకు ఈ వీళ్ళ గురించి అసలేమీ తెలియదు. ఈ పిల్లలు ఎప్పుడు సమస్యలు తీసుకొస్తూనే ఉంటారు. ఊరికి వీళ్ళు చాలా పెద్ద సమస్యగా మారిపోతున్నారు. పిల్లల్ని మనం ఆడుకోనివ్వకుండా ఎప్పుడైతే అడ్డుకుంటామో అప్పుడు సమస్య అనిపిస్తుంది. వీళ్ళు పెద్దయిన తరువాత మనలాగా బాధ్యతల్లో చిక్కుకుంటారు. ఆడుకోవడానికి ఇప్పుడే సమయం ఉంది. అలాగా బామ్మ? మీకు అంతగా నమ్మకం ఉందంటే నా షరతుకు ఒప్పుకోండి. నా మేనల్లుడు విక్రమ్ అలాగే నా మేనకోడలు నేహ పట్నంలో పెద్ద టీంలు ఆడుతున్నారు. ఒకవేళ మీ పిల్లల టీం వాళ్లతో గనక గెలిచింది అంటే వీళ్ళు కూడా ఆడుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఓడిపోతే ఊళ్ళో శాశ్వతంగా క్రికెట్ను మానేయాల్సి ఉంటుంది. బామ్మా, ఇదైతే చాలా కష్టం. షరతుకి ఒప్పుకుంటున్నాను సర్పంచ్ గారు. చూస్తూ ఉండండి. పిల్లల కష్టం అలాగే బామ్మ పాత శక్తి ఎంత అద్భుతాన్ని చూపిస్తుందో. సర్పంచ్ ఊరి సేటు విష్ణు సింగ్ని ఎంపైర్గా ఉండమని ప్రకటిస్తారు. సేటు గారు, ఈ మ్యాచ్ కోసం మీరు అంపైర్గా మారాల్సి ఉంటుంది. మీరు ఈ గ్రామంలో అసలు పక్షపాతమే లేకుండా ఉండే మనుషులు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అంటే నేను అసలు ఏమాత్రమూ పక్షపాతం లేకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తాను. ఊరంతా పోటీ గురించి చర్చలు జరుగుతాయి. అందరి దృష్టి ఆ పోటీ మీదనే ఉంటుంది. ఇప్పుడు బామ్మ అలాగే పిల్లల గౌరవం పణంగా పెట్టబడింది. గులాబో బామ్మ పిల్లలను పిలిచి మైదానంలో అభ్యాసం మొదలు పెడుతుంది. పిల్లలు పూర్తి జోష్గా ఉంటారు. ఈసారి మనం ఆడటమే కాదు, గెలవటానికొచ్చాం. ప్రతి బంతి మీద దృష్టి ఉండాలి. ప్రతి షాట్ ఆలోచించి కొట్టాలి. బామ్మ, ఈసారి మనం ఖచ్చితంగా ఓడిపోము. గెలుపు ఓటమి తలరాతతో కాదు, కష్టంతో నిర్ణయింపబడుతుంది. పిల్లలు బామ్మ మాటల్ని మనసులో పెట్టుకుంటారు. మైదానంలో చెమటలు కార్చటం మొదలు పెడతారు. ఊర్లో ఒకసారి మళ్లీ క్రికెట్ పోటీ మొదలవుతుంది. పిల్లలు ఉదయం సాయంత్రం మైదానంలో అభ్యాసం చేస్తూనే ఉంటారు. ఈసారి గెలుపు మనదే అవుతుంది. బామ్మ కష్టం, మన జోష్ రెండిటినీ కలిపి అద్భుతం చూపిద్దాం. గులాబో బామ్మ పిల్లల కష్టాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు దగ్గర్లోనే ఉంది. ఊరికి గొప్ప పేరు వచ్చే రోజు. ఊర్లో పెద్ద మైదానం హడావిడిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఊరి వాళ్లందరూ అక్కడ చేరతారు. మైదానంలో ఒకవైపు సర్పంచ్ మేనల్లుడు విక్రమ్, మేనకోడలు నేహ తమ టీంతో పాటు ఉంటారు. మరొక వైపు గులాబో బామ్మ పిల్లలతో పాటు సిద్ధంగా ఉంటుంది. బామ్మ, ఇప్పటికైనా వయసుని దృష్టిలో పెట్టుకోవాలి కదా. కాళ్ళకి చేతులకు దెబ్బ తగిలితే ఎవరు చూసుకుంటారు చెప్పండి? నువ్వేమీ కంగారు పడకు సర్పంచ్. వయసు అనుభవాన్నిస్తుంది. అనుభవం గెలుపుకి దారిని చూపిస్తుంది. సరే, టాస్ వేద్దాం రండి. విక్రమ్ టాస్ వేస్తాడు. గులాబో బామ్మ టీంకి మొదట బౌలింగ్ అవకాశం వస్తుంది. పదండి పిల్లలు, ఇవాళ మిమ్మల్ని ఎలా ఓడిస్తామో చూడండి. విక్రమ్ ఇంకా తన టీం అద్భుతంగా ప్రారంభిస్తారు. మొదటి 5 ఓవర్లలోనే 50 రన్లు కొడతారు. బామ్మా, ఇప్పటికైనా ఓటమికి రెడీగా ఉండండి. పిల్లలు కంగారు పడకండి. ఆటలో ధైర్యంగా ఉండటం చాలా అవసరం. ఆటలో మీరు సరైన లైన్ ఇంకా లెంత్ మీద ఫోకస్ చెయ్యాలి. గులాబో బామ్మ రాముకి బంతినిస్తుంది. బామ్మ, ఈసారి మనం వీళ్లని గెలవనివ్వకూడదు. రాము గులాబో బామ్మ పాఠాలను గుర్తుపెట్టుకుని చక్కగా బంతిని విసురుతాడు.
రాము వెంటనే 2 వికెట్లు పడగొడతాడు. విక్రమ్ ఇంకా నేహ ఇద్దరూ అవుట్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది? నా మేనల్లుడు మేనకోడలు వెంటనే అవుట్ అయిపోయారు. గులాబో బామ్మ టీం విక్రమ్ టీంని 15 ఓవర్లలో 125 రన్స్ దగ్గర ఆపేస్తారు. ఇక ఇప్పుడు గులాబో బామ్మ టీం వంతు వచ్చేసింది. పిల్లలు ఆత్మవిశ్వాసంతో పాటు ఆడటం మొదలు పెడతారు. రాము ఇంకా సోనా 10 ఓవర్ల వరకు ఉండి 70 రన్లు సేకరించారు. కాని అప్పుడే సోను అవుట్ అవుతాడు. అరే, ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు మైదానం నాది. పదండి పిల్లలు, కలిసి గెలుద్దాము. ఇప్పుడు మైదానంలోకి దిగింది గులాబో బామ్మ. బామ్మ రాగానే 2 అద్భుతమైన షాట్లు కొట్టింది. మైదానంలో అన్ని వైపులా బామ్మ బామ్మ అంటూ వినిపిస్తోంది. ఆఖరి ఓవర్లో 10 రన్లు కావాలి. బామ్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టింది. బామ్మ ఇంకా ఒక్క సిక్సర్. ఇప్పుడు 2 బంతులకి 4 రన్లు కావాలి. నేహ బంతి వేసింది. గులాబో బామ్మ అద్భుతమైన షాట్ కొట్టింది. బంతి గాల్లోకెగిరి తిన్నగా బౌండరీ దాటేసింది. సిక్సర్. మైదానంలో బామ్మ పేరు మారు మ్రోగిపోయింది. పిల్లలు సంతోషంతో ఎగిరి గంతులేశారు. బామ్మ, క్షమించండి, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరైతే అద్భుతం చేశారు. సర్పంచ్ గారు, నేను చెప్పాను కదా, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని. ఇవాళ నేను నా గతం తాలూకు భారాన్ని దించుకున్నాను. ఈ పిల్లల భవిష్యత్తుని సరిదిద్దాను. ఇక ఊర్లో పిల్లలు ఆడుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. ఊర్లో అందరికీ క్రికెట్ మీద ఆసక్తి నెలకొంది. గులాబో బామ్మ కోల్పోయిన తన మర్యాదను తిరిగి దక్కించుకుంది.